హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చూడండి, మన దాంట్లో వీడియో చేయక చాలా రోజులు అయిపోయింది. ఎందుకంటే సమ్మర్ హాలిడేస్ కదా, పిల్లలు ఇంట్లో ఉంటున్నారు. కరెక్ట్గా అంటే ఒక మంచి పాయింట్ని తీసుకొని చెప్దాము అన్నట్టుగా చేయడానికి పాసిబిలిటీ అనేది లేకపోయిందండి. కోర్స్ అంటే మార్కెట్లో కాదు, నాకు ఇక్కడ టైం అనేది అసలు కుదరట్లేదు. ఎందుకంటే మార్నింగ్ లేచిన కాడి నుంచి నైట్ వరకు మొత్తం పిల్లలు హడావిడి వాళ్ళది హవా హవా నడుస్తుంది. సో దానివల్ల అసలు వీడియోస్ చేయడానికి అవ్వలేదు. ఎందుకంటే ఇప్పుడు ఒక వీడియో అనేది అప్లోడ్ చేయాలంటే దాంట్లో మేము చెప్పే ప్రతి ఒక్క వర్డ్ కూడా ఏంటి అంటే ఒక మీకు ఐడెంటిఫికేషన్తో పాటు క్లారిఫికేషన్ కూడా ఇవ్వగలగాలి. మీకు ఆ బిలీవ్ అనేది ఉండాలి కదా. సో అంత పీస్ ఆఫ్ మైండ్గా చేయడానికి పాసిబిలిటీ లేకుండే. సో అందుకని వీడియోస్ అసలు చేయలేదన్నమాట. ఓకే, ఫైన్. ఇవాళ ఏంటి అంటే ఒక చిన్న బేసిక్ అండి. చూడండి, ఇక్కడ మీకు డైలీ చార్ట్లో పెట్టాను. ఇది 1 క్యాండిల్ 1 డే రిప్రజెంటింగ్ అన్న. చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఓకేనా. ఈ క్యాండిల్స్ ఉన్నాయి కదా, ఎవ్రీ క్యాండిల్ ఇవాళ క్లోజింగ్ అయిన క్యాండిల్ ఇది. దీని యొక్క హై ఎండ్లో ఓకే చూడండి, ఇక్కడ మనకు దోజీ క్యాండిల్ క్రియేట్ అయింది. ఓకే ఫైన్. క్యాండిల్ ఏంటి, అది బుల్లిషా బేరిషా ఇవన్నీ కాదు. మనకు ఫస్ట్ క్యాండిల్స్ యొక్క హై ఉన్ను లో యొక్క టైల్స్ ఉన్నాయి చూసారా. సో వాటి యొక్క రిప్రజెంట్ ఎలా ఉంటుంది అంటే వాటి యొక్క మూమెంట్ ఎలా ఉంటుంది, మనకు డైలీలో కానీ వీక్లీలో కానీ మంత్లో ఎలా ఉంటుంది అనేది నేను మీకు ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది ఎడ్యుకేషన్ పర్పస్లో, ఓకేనా. మీకు ఇక్కడ కంటెంట్ అనేది జెన్యున్గా అనిపించి ఓకే వర్త్ ఉంది అనుకుంటే మాత్రం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. సో ఇప్పుడు చూడండి, ఇవాళ క్యాండిల్ చూడండి, లాస్ట్ క్యాండిల్ది హై అండ్ లో కదా. నిన్నటి క్యాండిల్ ఇది గ్రీన్ క్యాండిల్, ఓకే. దీని యొక్క హై అండ్లో ఉన్నాయి కదండి టైల్స్. ఎప్పుడైతే ఈ క్యాండిల్ యొక్క లోని కట్ అయిపోయిందో ఇక్కడ ఏంటి అంటే ఎవరైనా కాల్స్ అనేది హోల్డ్ చేసి ఉంటే ఈ కాల్ అనేది ఇక్కడ హోల్డ్ చేసినాక క్లోజ్ చేయాలి, ఓకేనా. ఎప్పుడైతే ఈ టైల్ని క్రాస్ చేస్తుందో సో ఇక్కడ ఏంటి, ఇక్కడ నుంచి మార్కెట్ మళ్ళీ ఈ క్యాండిల్ చూసారా, దీని యొక్క టైల్ వరకు రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. కానీ ఖచ్చితంగా ఈ క్యాండిల్ రావాలి అంటే అది 50-50 చాయిస్, ఓకే. ఇక్కడికి మాత్రం పక్కా మనకు హైట్ కన్నా లేకపోతే లో కన్నా రావాలి, ఓకేనా. సో దాన్ని బ్రేక్ చేసాక ఎటు పోతుంది అనేది, ఎంతవరకు వెళ్తుంది కంటిన్యూ అనేది చెప్పలేం మనం, ఓకే. సో ఇవాళ క్యాండిల్ ఇలా రిప్రజెంట్ అయింది కదా, మనకి రేపటి ఎలా ఉంటుంది, ఈవెన్ న్యూట్రల్ పాజిటివ్ అయినా గ్యాప్ అప్ అయినా గ్యాప్ డౌన్ అయినా ఈ క్యాండిల్ యొక్క హై అండ్లో టైల్స్ ఉన్నాయి చూసారా, ఎప్పుడైతే ఈ టైల్స్ని బ్రేక్ చేస్తుందో సో అక్కడ ఏంటి అంటే అప్పటి వరకు మీరు ఏదైనా కాల్ని హోల్డ్ చేసి ఉంటే ఏ స్ట్రైక్ అయినా తీసుకొని హోల్డ్ చేసే అక్కడ సెల్ చేసేయండి, ఓకేనా. ఇక్కడ మెయిన్గా ఎందుకు నేను ఇప్పుడు ఇది చెప్పడం జరుగుతుంది అంటే ఒక పర్సన్ ఉన్నారు. ఇప్పుడు మనం ఒక స్ట్రైక్ ప్రైస్ని ఏ సిగ్మెంట్కి సంబంధించి అయినా బ్యాంక్ నిఫ్టీ అని కాదు, మీరు అక్కడ ఒక కాల్ అనేది బై చేస్తున్నారు అనుకోండి, ఒక స్ట్రైక్ ప్రైస్ అనేది కాల్ ఆర్ పుట్ ఏదైనా మీ అబ్జర్వేషన్ ఎలా ఉంటుందో తెలియదు కదా. మార్కెట్ అనేది కొందరికి డౌన్ వెళ్తుంది అనిపిస్తుంది, కొందరికి అప్ సైడ్ వెళ్తుంది అనిపిస్తుంది కదా. సో మీ డైరెక్షన్లో మీరు ఏ స్ట్రైక్ని అయితే తీసుకుంటారో చూజ్ చేసుకుంటారో ఆ క్యాండిల్ని సెల్ ఆర్డర్ ఎలా రీప్లేస్ చేయాలి అంటే ఆ ప్లేస్ ఆర్డర్ అనేది ఎలా చేయాలి అంటే ఓకే నా స్ట్రక్చర్ వేరు, ఓకేనా. స్ట్రాటజీస్ వేరు, స్ట్రక్చర్స్ వేరు, ఓకే. నేను నా ఛానల్లో స్ట్రక్చర్స్ గురించి మాత్రమే చాలా వరకు మాట్లాడతాను, స్ట్రాటజీస్ కాదు. ఎందుకంటే మనం ఎంత నాలెడ్జ్ ఉన్నా కూడా మార్కెట్ కంటే ఒక స్ట్రక్చర్ ఉంది అని బిలీవ్ చేస్తే ఆ స్ట్రక్చర్ని నేర్చుకో, అంతే తప్పచ్చి నీ స్ట్రాటజీ ఎత్తుకు పై ఎత్తు అంటే అలాంటి సినిమాలు స్టాక్ మార్కెట్లో వర్కౌట్ అవ్వవు, ఓకేనా. సో నా స్ట్రాటజీస్ కాకుండా నేను ఇక్కడ ఏం చెప్తున్నాను అంటే ఈ క్యాండిల్స్ని మెయిన్గా డిపెండ్ అయ్యే వాళ్ళకి నేను ఒక చిన్న ఇక్కడ సెల్ ఆర్డర్ ఎలా ప్లేస్ చేయాలి అనే దాని మీద, అంటే ఇవాళ మార్కెట్ అనేది ఒక మంచి మూమెంట్ ఇచ్చింది కదా. ఆల్మోస్ట్ ఒక 2-3 డేస్ మీరు అబ్జర్వ్ చేస్తే మనకు మార్కెట్లో మంచి ర్యాలీస్ వస్తున్నాయి, అంటే అప్ సైడ్ అయినా డౌన్ సైడ్ అయినా, అవునా కదా. సో ఇక్కడ ఏంటి, ఎప్పుడైతే మీరు క్యాండిల్స్ని బేస్ చేసుకొని డిపెండ్ అయి చేస్తున్నారో లాస్ట్ క్యాండిల్ ప్రీవియస్ క్యాండిల్ ఉందా, ఆ ప్రీవియస్ క్యాండిల్ యొక్క హై ఎండ్లో చూడండి, ఓకే. ఎప్పుడైతే దాని దగ్గరగా వస్తుంది అనిపించినా లేకపోతే క్రాస్ చేసి వెళ్తుంది అనిపించినా కూడా
మీరు ఎక్కడ ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఒక 100 రూపీస్కి ఏదైనా ఒక స్ట్రైక్ బై చేశారనుకుందాం, జనరల్గా చెప్తున్నాం. మీరు బై చేశారు, బై చేశాక ఎప్పుడైతే క్యాండిల్ అనేది ఈ లోని కానీ హైని కానీ బ్రేక్ చేస్తుందో అక్కడ సెల్ చేసేయండి. ఓకేనా? ఆల్మోస్ట్ దగ్గరగా వెళ్ళంగానే ఒక 10-20 పాయింట్స్ అటు ఇట్లో సెల్ చేసేసి అక్కడి నుంచి మళ్ళీ ఏంటి అంటే ఫ్రెష్గా వేరే స్ట్రైక్కి వెళ్ళండి. ఓకేనా? సో అక్కడి నుంచి కంటిన్యూ అవ్వచ్చు, లేదంటే రివర్స్ కూడా కొట్టడానికి పాసిబిలిటీ ఉంటుంది కదా. సో ఇది మనకు కొంచెం హెల్ప్ అవుతూ ఉంటుంది డైలీ క్యాండిల్స్లో. అండ్ వీక్లీ దాంట్లో చూడండి, ఇక్కడ మీరు నార్మల్గా క్యాండిల్స్లో ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటి తెలుసా, ఇప్పుడు కూడా ఇక్కడ 3 టైప్స్లో ఉంటాయి. ఏంటి? హై అయినా లో అయినా ఈ టేల్ యొక్క హై అండ్ లోని బ్రేక్ చేస్తుంది. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఎటు క్రాస్ చేయకుండా మధ్యలోనే, అంటే ఈ టేల్కి దగ్గరగా వెళ్తుంది, ఇటు లోకి దగ్గరగా వస్తుంది, కాకపోతే ఎక్కడ బ్రేక్ చేయదు, హైని కానీ లోని కానీ. ఓకేనా? వీక్లీలో చెప్తున్నా, కరెక్ట్గా వినండి. ఓకేనా? అలా హైని కానీ లోని కానీ బ్రేక్ చేయకుండా ఈ మధ్యలోనే మార్కెట్లో ఒక క్యాండిల్ అనేది వీక్లీ వైజ్లో రిప్రజెంట్ అవుతుంది. అంటే డెఫినెట్గా నెక్స్ట్ వీక్కి ఈ టేల్స్ని ఎటో ఒక సైడ్ బ్రేక్ చేస్తుంది. ఓకేనా? సో క్లారిటీ వచ్చిందా? లేదు, ఒకవేళ నార్మల్గానే ఇప్పుడు క్యాండిల్ ఉంది కదా, లాస్ట్ వీక్ క్యాండిల్ ఉంది, దాన్ని ఇవాళ బ్రేక్ చేసేసి, అంటే ఇవాళ అన్నట్లా ఈ వీక్లో నిన్న అనుకుంటా మోస్ట్లీ, ఎందుకంటే నిన్న కొంచెం పాజిటివ్లో బాగుంది కదా. సో ఎప్పుడైతే టచ్ చేసిందో ఇప్పుడు ఇక్కడ ఎలాంటిదైనా జరగవచ్చు, లేదంటే ఇక్కడనేది కూడా తిరగవచ్చు ఈ 3 డేస్లో. ఓకేనా? ఇవాళ ట్యూస్డే అయిపోయింది, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే, ఈ 3 డేస్ ఇక్కడ ఏంటంటే చిన్న చిన్న దోజీ క్యాండిల్స్ అలా చిన్న చిన్నగా మూమెంట్ అక్కడక్కడే తిరగడానికి కూడా పాసిబిలిటీ ఉండొచ్చు, ఎందుకంటే ఆల్రెడీ హై అనేది క్రాస్ చేసి వెళ్ళిపోయింది. ఓకేనా? ఓకే. మీరు చెప్పింది ఎలా నమ్మాలి అనే ఒక డౌట్ మీకు వచ్చి ఉండొచ్చు. నేను కాదనట్లేదు, మీకు నేను ఇక్కడ ఇవి చూపిస్తాను. ఓకేనా? ఎందుకంటే ఇక్కడ నేను ఎక్స్పెషల్గా చెప్తున్నా, చాలా చాలా ఇంపార్టెంట్, నేను ఇక్కడ ఏది ఎడిట్ చేయట్లేదు. ఓకేనా? మీరు వీక్లీ క్యాండిల్లోకి వెళ్ళిన బ్యాంక్ నిఫ్టీలో ఇవే క్యాండిల్స్ కనిపిస్తాయి. ఓకేనా? నేను ఇక్కడ ఏ క్యాండిల్ని కూడా ఎడిట్ చేయట్లేదు, మీకు చూపిస్తున్నాను అంతే. కొంచెం అర్థం చేసుకోండి. ఓకే? మరీ ఎక్కువ గ్యాప్ తీసుకోను. చూడండి, ఇక్కడ ఈ వీక్ క్యాండిల్ ఉందా, ఈ వీక్ క్యాండిల్ యొక్క ఈ వీక్లో హై అండ్లో ఉంది కదండి, మనకి ఇక్కడ మధ్యలోనే క్యాండిల్ అనేది రిప్రజెంట్ అయింది ఆ నెక్స్ట్ వీక్. ఓకేనా? సో తర్వాత వీక్ ఏమైపోయిందండి, ఇక్కడ మనకు లోని బ్రేక్ చేసింది. కోర్స్ ఇక్కడ హైని బ్రేక్ చేయడానికి కూడా పాసిబిలిటీ ఉన్నది, కాకపోతే మార్కెట్ యొక్క ఇంటెన్షన్. ఓకే? మన ఇంటెన్షన్ కాదు, మన ఎక్స్పీరియన్స్ కాదు, మన కథలు కావి. మార్కెట్ యొక్క ఇంటెన్షన్ ఎటుంటే అటు సైడ్ ఉన్న హై అయినా లోనైనా బ్రేక్ చేస్తుంది. వన్స్ బ్రేక్ చేసిందా మళ్ళీ మనకి ఇక్కడ చాయిస్ ఎక్కడి వరకు ఉండొచ్చు అంటే ఈ క్యాండిల్ ఉందా, ఈ క్యాండిల్ యొక్క లో వరకు కూడా ఉండొచ్చు. ఓకే? అండ్ ఇంకొక విషయం చెప్తున్నాను, ఇక్కడే చాలా క్లియర్గా చూడండి, మనకి ఇక్కడ వీక్లీ వైజ్లో ఇక్కడ గ్యాప్ ఉంది, మీరు అబ్జర్వ్ చేస్తున్నారా? చూడండి, ఇక్కడ గ్యాప్ ఉంది, చూసారా? వీక్లీ వైజ్లో గ్యాప్ ఉంది అంటే నార్మల్గా డైలీ దాంట్లో గ్యాప్ అనేది రిప్రజెంట్ అయితేనే అది క్లోజ్ చేయడానికి పాసిబిలిటీ అనేది తీసుకుంటుంది. అంటే ఇప్పుడు అప్ సైడ్ వెళ్ళేటప్పుడు గ్యాప్ వచ్చిందనుకోండి, డౌన్లో మళ్ళీ ఒకసారి జోన్కి వస్తుంది, అక్కడ ఉన్న ఆర్డర్స్ని క్లియర్ చేసి మళ్ళీ వెళ్తుంది, అలా ఉంటుంది కదా. అలాంటి వీక్లీలో ఇలాంటి గ్యాప్ రిప్రజెంట్ అయింది, దాన్ని ఇప్పటి వరకు కూడా ఇంకా టచ్ చేయలేదు. అంటే మార్కెట్ అనేది 1 or 2 వీక్స్ లేకపోతే ఒక 1 మంత్లోనో మళ్ళీ కంపల్సరీగా ఈ జోన్కి రావాలి. ఓకేనా? అక్కడ 1 వీక్ పడుతుందా, 2 వీక్స్ పడుతుందా, లేకపోతే 1 మంతే టైం పడుతుందా తెలీదు. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మార్కెట్ని నువ్వు జడ్జ్ చేయకు, అది ఎలా పోతుందో చూసి నువ్వు దాన్ని అబ్జర్వ్ చేసుకున్నా, నువ్వు దాంతోపాటు వెళ్ళేసే అంతే. ఓకేనా? నువ్వు అనుకున్నట్టుగా రావాలి చేయాలంటే కానీ ముచ్చడం. ఓకేనా? ఇక్కడ ఇంకొక థింగ్ ఏంటి తెలుసా, ఎప్పుడైతే ఈ లో బ్రేక్ అయిందో ఇక్కడ ఒక మంచి క్యాండిల్ లాగా అనిపించింది కదా, అప్పుడు ఏమనిపిస్తుంది అంటే అరే ఇక్కడ గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్ వరకు వస్తుంది అనేసి పుట్స్ని బాగా బై చేస్తుంటారు చాలా వరకు. సో నెక్స్ట్ వీక్ ఏమైపోయింది చూసారా? సో ఇలా
వీక్లీ వైజ్లో గ్యాప్ అనేది రిప్రజెంట్ అవుతుంది. దాన్ని ఇంకా బ్రేక్ చేయట్లేదు అంటే ఇంకొంచెం టైం తీసుకొనైనా మంచి ర్యాలీని అనేది డౌన్ సైడ్ తీసుకొస్తుంది. కాకపోతే ఇంకా టైం పడుతుంది. ఓకేనా? ఇక్కడ దోజీ క్యాండిల్స్ని మీరు చాలా చాలా అబ్జర్వ్ చేయండి. ఈ క్యాండిల్స్ ఉన్నాయా మీకోసం కొంచెం దగ్గరికి మంచిగా చూపిస్తున్నాను, డిస్ప్లే చూపిస్తున్నాను. ఈ క్యాండిల్ చూడండి, మనకు హై అండ్ లోస్ ఉన్నాయా, షార్ప్గా ఉన్నాయి. ఓకే, మనకి ఇక్కడ వరకు. అదే ఈ కొంచెం ఎప్పుడైతే ఈ రెడ్ క్యాండిల్ పడిందో, అంటే ఇక్కడ ఉన్న ఆర్డర్స్ని క్లియర్ చేసి ఇక్కడ నుంచి మళ్ళీ వచ్చిందో, ఇక్కడ కొంచెం ఇంత డిస్టెన్స్ అనేది ఇక్కడ లేదు, కొంచెం తగ్గుతూ వస్తుంది. ఓకేనా? సో ఇక్కడ ఏంటి అంటే ఇంకెప్పుడైతే మార్కెట్లో కన్సల్టేషన్ అనేది అయిపోతుందో అప్పుడే ఒక మంచి బ్రేక్ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. అది అప్ సైడ్ అయినా డౌన్ సైడ్ అయినా. కాకపోతే ఇక్కడ ఫస్ట్ మనకి ఇక్కడ విజిబుల్గా కనిపించేది ఏంటిది, డౌన్ సైడ్ కనిపిస్తుంది. ఓకే, సో దీనికి వచ్చే ముచ్చట పక్కగా పెడితే వీక్లీ వైజ్లో హైస్ అండ్ లోస్ యొక్క టేల్స్ ఉన్నాయి కదా వీక్లీవి, వీక్లీలో అయినా డైలీ అయినా లేకపోతే మంత్లీ అయినా ఇదే ఉంటుంది. ఓకేనా? సో ఇక్కడ ఆల్రెడీ బ్రేక్ చేసింది, ఇక్కడ ఇంకొక 3 days ఆడి తర్వాత కూడా నెక్స్ట్ వీక్కి మళ్ళీ ఈ టేల్స్ ఉందా, ఈ టేల్ యొక్క హై ఎండ్లోకి మళ్ళీ సేమ్ అదే ప్యాటర్న్ అక్కడి నుంచి అలాగే వర్కౌట్ అయిపోతూ ఉంటుంది. ఓకేనా? ఎక్కడనైనా అంతే. ఇది ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి. వీక్లీ వైజ్లో మంత్లీ ఇది చాలా చాలా ఇంపార్టెంట్, అసలు మెయిన్ ఇదే. కాకపోతే ఏంటి అంటే డైరెక్ట్గా ఇది చెప్పడానికి అర్థం కాదు అనేసి అనుకుంటా, అంటే అలా అనిపిస్తుంది. ఎందుకంటే చిన్న విషయమే కానీ బిలీవ్ చేయడానికి అంత ఇంపార్టెన్స్ అనేది మీకు చూపించలేరు అంత పర్సంటేజ్లో. ఓకే, అందుకని నేను ఫస్ట్ డైలీ వీక్లీ నుంచి రావడం జరిగింది. చూడండి, మంత్లీ వైజ్లో కూడా మనకు లాస్ట్ మంత్ హై ఎండ్లో ఉంది కదండి, ఈ టేల్స్ ఉన్నాయి చూసారా, మంత్లీ వైజ్లో చాలా చాలా ఇంపార్టెంట్ ఈ టేల్స్ని బ్రేక్ చేయడం. ఓకేనా? వన్స్ ఈ టేల్స్ని బ్రేక్ చేసిందా, హై సైడ్ లో సైడ్ కానీ పర్లేదు, నెక్స్ట్ మంత్కి నార్మల్గా ఒక మంచి మూమెంట్స్ అనేది ఇవ్వచ్చు. ఓకేనా? రెగ్యులర్గా మనం మన స్ట్రక్చర్స్ని యూజ్ చేసుకుంటూ వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఓకేనా? నార్మల్ ట్రేడింగ్స్ కూడా జరగడానికి, అంటే ఆ యాక్టివిటీ జరగడానికి సోర్స్ ఉంటుంది. 50-50 ఉంది, అది అగ్రెసివ్కి ఎక్కువ లేదు అనిపిస్తుంది. కానీ మంత్లీ వైజ్లో హై కానీ లో కానీ బ్రేక్ చేయకుండా మధ్యలో ఉంటుంది చూసారా, ఒక 1 month మొత్తం, ఆ నెక్స్ట్ మంత్ హారబుల్గా ఉంటుంది మార్కెట్. అది చూద్దాము. ఎందుకు నేను ఇప్పుడు ఈ విషయం చెప్తున్నాను అంటే ఇవాళ మనకు 27th. ఓకే, ఇంకా 3 days టైం ఉంది. ఓకే, మంత్లీ వైజ్లో మీరు అనొచ్చు బ్యాంక్ నిఫ్టీ ఇంకా 2 days ఉంది కదా, మనకు థర్స్డేనే ఎక్స్పైరీ అనుకోవచ్చు. కాదు, మంత్లీ వైజ్లో ఎలా ఉంటుంది అంటే 1st to 31st నీకు మంత్ మొత్తం అందులో రిప్రజెంట్ అవుద్ది. ఓకే, మనకు 29th మంత్లీ ఎక్స్పైర్ అయిపోయింది బ్యాంక్ నిఫ్టీ అంటే కాదు, నెక్స్ట్ డే ఫ్రైడే రోజు 13 హాలిడే లేకుండా ఆ రోజు ట్రేడింగ్ డే ఉంటే మాత్రం ఖచ్చితంగా అది కూడా ఈ మంత్లోనే రిప్రజెంట్ అవ్వద్ది. ఓకేనా? ఈ 3 days రిప్రజెంట్ని మీరు చూడండి, ఇటు హై అయినా లో అయినా బ్రేక్ అవుతుందా లేదా. ఇన్ కేస్ బ్రేక్ అవ్వలేదు అంటే ఎడ్యుకేషన్ పర్పస్లో మీరు ఒక 2 monthsలో ఒక నాలెడ్జ్ని గెయిన్ చేయడానికి ఎంత అంటే ఒక 2 months టైం పడుతుందో సమ్ నాలెడ్జ్ని గెయిన్ చేయడానికి, అదంతా కూడా మీరు ఒక 1 monthలో ఇక్కడ నేర్చుకోవడానికి ఈజీగా ఉంటుంది. అరే అలా ఎందుకు మేడం, మరి నార్మల్గా ఇప్పుడు మీరు ఎలా అయితే డైలీలో వీక్లీలో చెప్పారో అలా అంటే ఇక్కడ కూడా పాసిబిలిటీ ఉంటుంది కదా, 50-50 చాయిస్ ఉండొచ్చు కదా. కాదు, ఇక్కడ చాలా అంటే చాలా చాలా రేర్ అండి. మీరు చూడండి, మీకు నేను మంత్లీ వైజ్లో చూపిస్తున్నాను, ఎక్కడ కూడా ఏ క్యాండిల్ కూడా హైని కానీ లోని కానీ బ్రేక్ చేయకుండా ఉండదు. చూడండి, జనవరి తర్వాత ఫిబ్రవరిలో హై అండ్ లోని బ్రేక్ చేయలేదు క్యాండిల్. ఓకే, ఇక్కడ కూడా నేను చెప్తున్నాను, ఎడిటింగ్ ఏం చేయలేదు. మీరు మంత్లీ వైజ్లోకి వెళ్ళి ఈ చార్ట్ ఓపెన్ చేసినా కూడా ఇవే కనిపిస్తాయి మంత్లీ వైజ్లో. ఓకే, ఎప్పుడైతే ఈ జనవరి యొక్క హైని కానీ లోని కానీ టేల్స్ని బ్రేక్ చేయలేదో నెక్స్ట్ మంత్ చూడండి ఒక మంచి ర్యాలీ, హై సైడ్ వచ్చింది, లో సైడ్ టేల్స్ రెండింటిని బ్రేక్ చేసి వెళ్ళిపోయింది. ఇట్స్ నాట్ ఏ ఈజీ థింగ్. ఓకే, అండ్ ఇంకొకటి, ఇప్పుడు మళ్ళీ ఒకవేళ ఈ 3 daysలో ఇక్కడిక్కడే మార్కెట్ ఆడి ఇక్కడ ఉన్న హైని కానీ లోని కానీ బ్రేక్ చేయకపోతే కూడా అంతే మంచి
క్యాండిల్ అనేది రిప్రజెంట్ అవుతుంది. కన్ఫామ్గా టేల్స్ యొక్క హైని బ్రేక్ చేస్తుంది, హై సైడ్ అయినా లో సైడ్ అయినా. ఓకేనా? ఇక్కడ చూడండి, మీకు హై సైడ్ ఇక్కడ చాలా తక్కువ అనిపిస్తుంది. హై ఎంత ఉంది? 56 ఉంది. అవునా? ఇవాళ క్లోజింగ్ ఎంత వచ్చిందండి? 55,352. మినిమం ఇంకొక 700 ఆర్ 650 పాయింట్స్ సరిపోద్ది. ఇన్ కేస్ ఈ 3 డేస్లో ఈ హైని బ్రేక్ చేసి వెళ్ళిపోయింది అనుకోండి, నార్మల్గా హిట్ చేసినా చాలు. ఇక ఈ ఈ స్ట్రక్చర్ అనేది ఇక్కడ వర్కౌట్ అవ్వదు, మళ్ళీ అది సపరేట్గా వెళ్ళిపోతుంది. ఓకే, లేదు బ్రేక్ చేయకుండా ఇక్కడే ఉంటే ఇలాంటి ఒక మంచి క్యాండిల్ కాదు, ఇంతకు మించిన క్యాండిల్ కూడా ఇక్కడ పడడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఓకేనా? సో దాని గురించి తర్వాత మాట్లాడుకుందాము. ఈ మంత్ యొక్క క్యాండిల్ క్లోజ్ అవ్వనివ్వండి, నేను మళ్ళీ చెప్తాను వీడియోలో. అండ్ ఇక్కడ చూడండి, ఈ క్యాండిల్ అవ్వలేదుగా, మళ్ళీ తర్వాత మీరు ఏ క్యాండిల్ని చూసుకున్నా చాలా వరకు మంత్లీ వైజ్లో ఖచ్చితంగా ఆర్డర్స్ అంటే క్యాండిల్స్ యొక్క టేల్స్ని బ్రేక్ చేసి వెళ్ళిపోతూ ఉంటుంది. ఓకేనా? ఇక మళ్ళీ ఇక్కడ అయిందండి ఏప్రిల్ తర్వాత ఇక్కడ మేలో హై అండ్ లోని బ్రేక్ చేయలేదు. అండ్ నెక్స్ట్ మంత్ చూడండి ఎంత మంచి క్యాండిల్. అండ్ ఇక ఇక్కడ కూడా చూడండి, మనకు జనవరి సేమ్ ఫిబ్రవరి లాస్ట్ ఇయర్లో 2024కి సంబంధించి ఈ క్యాండిల్ యొక్క హైని కానీ లోని కానీ బ్రేక్ చేయలేదు. చూడండి, మధ్యలోనే పడింది, తర్వాత ఎలాంటి క్యాండిల్ పడిందో అర్థమవుతుందా? సో ఇక్కడ మనం అర్థం చేసుకోవడానికి మీరు ఫస్ట్ క్యాండిల్స్ని చూసే విధానం ఉన్న చూసుకోండి, అది మార్చండి. ఓకేనా? ఓకే, మీకు అక్కడే ఈజీగా అర్థమైపోతుంది. ఎలా వన్ సైడ్ ట్రేడింగ్ చేసే వాళ్ళకు మాత్రమే ఇవన్నీ చెప్తున్నాను. అంటే ఒక స్ట్రైక్ని మీరు మార్కెట్ని ఏ విధంగా అయితే చూస్తున్నారో, మీరు ఎలా అయితే అబ్జర్వ్ చేస్తున్నారో, అందులో ఒక సైడ్ అంటే అది అప్ సైడ్ అయినా డౌన్ సైడ్ అయినా మీ డైరెక్షన్లో మీ థింకింగ్ నాలెడ్జ్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది అనమాట, అప్ సైడ్కైనా డౌన్ సైడ్కి. సో వాళ్ళకి ఇవన్నీ హెల్ప్ అవుతాయి. ఓకేనా? సో ఇది ఇక్కడతో అయిపోయింది. మరి మన స్ట్రక్చర్ ఏం చేస్తుంది అసలు, మన స్ట్రక్చర్ ఎలా హెల్ప్ అవుతుంది అసలు, దాని యొక్క విధి విధానాలు ఏంటి అనేది నేను చెప్తాను, పదండి. ఇప్పుడు చూడండి, మన స్ట్రైక్ ప్రైజెస్ ఏంటి, మళ్ళీ స్ట్రైక్ ప్రైజెస్ అంటున్నారు, క్యాండిల్స్ ఇక్కడ పోయినాయి. మనం క్యాండిల్స్ని పట్టించుకోము, ఎందుకంటే చూడండి, నా స్ట్రక్చర్లో నాకున్న ఎక్స్పీరియన్స్లో నేను ఒక 20% మాత్రమే క్యాండిల్స్కి ఇంపార్టెన్స్ ఇస్తాను. ఓకే, ఒక 20% ప్రీ మార్కెట్కి, రిమైనింగ్ 60% నేను స్ట్రక్చర్స్ అంతా కూడా నేను ఈ క్యాండిల్స్ యొక్క స్ట్రైక్ ప్రైజెస్ మీదనే డిపెండ్ అవుతాను. ఎందుకు అంటే మార్కెట్లో ఒక మంచి వోల్టాలిటీని కానీ లేకపోతే ఒక మంచి సడన్ సర్ప్రైజ్ని కానీ మనకు ఫస్ట్ ఐడెంటిఫికేషన్ చేసేది ప్రైజ్ యాక్షన్సే. కాకపోతే వీటిని ఫస్ట్ మనం నేర్చుకోవడానికి ఇష్టం ఉండదు, ఎందుకంటే చాలా అంటే చాలా బోరింగ్ అండి, చాలా అంటే చాలా బోరింగ్ ఉంటుంది. ఎందుకంటే అంటే ఇప్పుడు ఎలా వస్తుంది అంటే రిపీటెడ్గా వస్తూనే ఉంటుంది సేమ్ ప్యాటర్న్. కాకపోతే ఇందులో ఏమున్నదండి, కాదు, కరెక్ట్గా అబ్జర్వ్ చేసి మీకు పేషెన్స్తో మీరు కూర్చొని నేర్చుకుంటే వచ్చే దాంట్లో స్టాక్ మార్కెట్ ఒకటి. ఓకేనా? మీరు అనుకోవచ్చు క్యాండిల్స్ని చూసా లేకపోతే వేరే వాళ్ళ నుంచి ప్రాఫిట్ని చూసి మీరు వచ్చి నేను ఏదో చేస్తా, అది అంత లేదు. ఓకేనా? ఫస్ట్ నాలెడ్జ్ని బిల్డ్ చేసుకోండి. ఓకేనా? నాలెడ్జ్ ఉంటేనే స్టాక్ మార్కెట్లోకి రండి. ఇంకొక ఇంపార్టెంట్ ఏంటి అంటే ఇక్కడ ప్లస్ ఇంపార్టెంట్ కాదు, మైనస్ థింగ్ ఏంటి అంటే సడన్ సర్టిఫికేట్ అనేది ఇక్కడ అవసరం లేదు. ఓకేనా? సో ఇప్పుడు డిమాట్ అకౌంట్ అనేది ఆధార్ పాన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు డిమాట్ అకౌంట్ అనేది ఓపెన్ చేయొచ్చు. ఓకే, అంత ఫ్రీగా దొరికేసరికి ఏంటంటే దాంట్లో ఉన్న కంటెంట్ యొక్క వర్త్ అనేది అసలు మొత్తం పోయింది. ఎస్పెషల్గా మన ఇండియాలో అస్సలే లేదు స్టాక్ మార్కెట్కి. ఎందుకంటే వచ్చే కొద్దిపాటి ప్రాఫిట్ అయినా చాలు అనుకునే వాళ్ళు లేరు. ఇప్పుడు నెల మొత్తం కష్టపడితే 10-12 వేలు వస్తాయని చెప్తే ఓకే అనుకుంటారు, కానీ అదే నువ్వు స్ట్రక్చర్స్ నేర్చుకొని నువ్వు మంచి ప్రాక్టీస్ చేసి బిల్డ్ చేసుకొని నువ్వు నెలకి ఇలా ఒక 30,000 సంపాదించి అయినా నీకు వాల్యూ లేదంటారు. ఎందుకంటే మన సైకాలజీ అంతే, అత్యాశే ఉంటుంది ఇక్కడ. మనం ఎప్పుడైతే ఆశను మించి పోమో అప్పటి వరకు నువ్వు హ్యాపీగా ఇక్కడ ఉండవచ్చు. లేదు నువ్వు దాన్ని క్రాస్ చేసి వెళ్ళావంటే నువ్వు ఉంటా అన్నా కూడా మార్కెట్ని ఉంచదు. అఫ్కోర్స్ నువ్వు ఉండే సిచ్యువేషన్స్ కూడా మార్కెట్ లాగేసుకుంటుంది, ఎందుకంటే మీ దగ్గర ఉన్న క్యాపిటల్ మొత్తం అది తీసేసుకుంటుంది కదా, మీరేం చేస్తారు ఇక్కడ ఉండి.
సో అలా వెళ్ళిపోద్ది అనమాట. ఓకే ఫైన్. ఇప్పుడు వాటి గురించి కాదు, నా స్ట్రక్చర్ ఏంటి, నేను నేర్చుకున్నది ఏంటి ఈ 8 to 9 ఇయర్స్. కోర్స్ మన క్లయింట్స్కి తెలుసు, కాదనట్లేదు. కాకపోతే ఏంటంటే కొత్తగా చూస్తున్న వాళ్ళకి ఆయన కొంచెం గ్యాప్ వచ్చింది కదా, మధ్యలో వీడియోస్ చేయలేదు కదా, రీకాల్గా కూడా హెల్ప్ అవుతుంది అనమాట. సో అందుకని చెప్పడం జరుగుతుంది. బ్యాంక్ నిఫ్టీ సిగ్మెంట్లో ఏంటి అంటే ఎక్స్పైరీకి వీక్లీ వైజ్లో లేదంటే మంత్లీ వైజ్లో ఎక్స్పైరీస్ అనేది డిఫరెంట్ ఉంటాయి. ఓకేనా. బ్యాంక్ నిఫ్టీ వీక్లీ వైజ్లో చేసేటప్పుడు 200 to 200 అంటే ఒక 1000 స్ట్రక్చర్ కానీ, 1500 స్ట్రక్చర్ కానీ, 500 స్ట్రక్చర్ కానీ, ఈ స్ట్రక్చర్లో 400 పాయింట్స్ రేంజ్లో బయింగ్ అండ్ సెల్లింగ్ అనేది చేసేది. ఇంకొక ఇంపార్టెంట్ ఏంటి తెలుసా, ఇక్కడ బై అనేది ఒక కాల్, ఒక స్ట్రైక్ ప్రైస్ అనేది బై చేస్తున్నాం మేమంటే స్టాప్ లాస్ అనేది ఇక్కడ చాలా వరకు ఒక 100కి 99% పీపుల్స్ ఏం చేస్తున్నారంటే ఈ స్ట్రైక్ ఉందా, ఈ స్ట్రైక్ని ఇక్కడ ఒక 520లో క్లోజ్ అయింది కదా, ఇక్కడే కొన్నాం అనుకుందాం. ఏం చేస్తున్నారంటే డైరెక్ట్ స్టాప్ లాస్ 500 480 ఇక్కడనే పెట్టేస్తున్నారు, లేదంటే 450. స్టాప్ లాస్ నువ్వు కిందకి ఎందుకు పెడుతున్నావు, అవసరం ఉన్నది. అట్లా పెడితే ఇప్పుడు కన్సల్టేషన్ అయింది అనుకోండి, మార్కెట్ ఏమవుతుంది, కొంచెం అప్ సైడ్ వెళ్ళి డౌన్కి వచ్చి మళ్ళీ అది రీచ్ అయ్యి మళ్ళీ వెళ్ళడం జరుగుతుంది. ఒక్క నిమిషం మీకు నేను క్లియర్గా చెప్తాను. క్యాండిల్స్లో ఇక్కడ చూడండి, ఇవాళ క్యాండిల్ 15 మినిట్స్లో పెట్టాను నేను, చూసుకోండి. ఇక్కడ మనకు మార్కెట్ అనేది గ్యాప్ డౌన్ అయింది. ఓకే, తర్వాత ఒక మంచి క్యాండిల్ పడింది. ఇక్కడ మీరు ఏమనుకుంటారు, గ్యాప్ డౌన్ అవ్వగానే మంచి ర్యాలీ అనేది డౌన్ సైడ్ వస్తుందేమో, ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ చూడండి, ఇక్కడ ఉంది గ్యాప్, ఇదంతా గ్యాపేనా. సో ఇక్కడ ఉన్న ఆర్డర్స్ని క్లియర్ చేస్తుందేమో అనేసి, లేకపోతే ఇంకొంచెం డౌన్ సైడ్ పాసిబిలిటీ ఉంటుంది. మీకున్న ప్యాటర్న్స్ కానీ, స్ట్రక్చర్స్ కానీ, స్ట్రాటజీస్ కానీ, స్ట్రక్చర్స్ కాదులే కానీ స్ట్రాటజీస్, సో వాటిని అప్లై చేసుకొని మీరు చేస్తారు కదా. ఓకే, గ్యాప్ డౌన్ అవ్వగానే ఇక్కడ మీరు ఒక పుట్ అనేది ఏదైనా ఒక స్ట్రైక్ ప్రైజ్, ఓకే, అక్కడ మీరు తీసుకున్నారు ఒక 100కో లేకపోతే 150కో 200 పాయింట్స్ రేంజ్లో మీరు బై చేశారు అనుకుందాం. ఇప్పుడు మీరు స్టాప్ లాస్ ఎక్కడ పెడతారు, మోస్ట్లీ 200లో తీసుకున్నారు అనుకో 150 పెడతారు. 100 తీసుకున్నారు అనుకోండి 18లో 19లో పెట్టేస్తారు, అవునా. సో కానీ మీరు ఇక్కడ స్టాప్ లాస్లు పెట్టడానికి ఓకే, కానీ మరి సెల్ ఆర్డర్ ఎందుకు పెట్టలేకపోతున్నారు? సెల్ ఆర్డర్ మీరు ఎలా ఐడెంటిఫికేషన్ చేస్తున్నారు, అది చేయట్లేదు ఎందుకు మరి? అది కూడా కావాలి కదా. ఇప్పుడు 100లో 150లో నువ్వు కొన్నావు, సెల్ ఆర్డర్ ఇది, స్ట్రైక్ ప్రైస్ ఇది, అలా పెట్టాం మనం. సెల్ ఆర్డర్ని ఎలా చేస్తామంటే ఊహించి, అంతా ఇక్కడ ఉన్నదంతా అదే, అరే ఇంతవరకు వెళ్తుంది. ఒకవేళ ఈ 200లోనే మీరు కొన్నారు అనుకుందాం, 150లో స్టాప్ లాస్ పెట్టారు, మీరు ఎక్స్పెక్టేషన్ అరే గ్యాప్ డౌన్ అయింది, తర్వాత నుంచి ఆ గ్యాప్ని ఫిల్ చేయలేదు అంత ఫాస్ట్గా, ఒక 15 మినిట్స్ చూసిన తర్వాత ఒక మంచి షార్ప్ క్యాండిల్ పడింది, ఇక మళ్ళీ మీదికి వెళ్తుందో లేదో అన్నట్టుగా ఇక్కడ ఏం చేశారు, ఒక 150 రేంజ్లో అనుకోండి, లేదంటే 200 రేంజ్, సరే ఒక 200 రేంజ్ అండి, 200 రేంజ్లో ఒక స్ట్రైక్ని మీరు ఇక్కడ పుట్ సైడ్ తీసుకున్నారు, ఇంకా పడుతుందని తీసుకొని మీరు ఏం చేశారు, ఆ 200కి 150 170 స్టాప్ లాస్ పెట్టేసిళ్ళు. సెల్ ఆర్డర్ ఎంత పెట్టిళ్ళు, మనకి ఎట్లా అత్యాశే కదా స్టాక్ మార్కెట్లో, సో కంపల్సరీగా మనం దాన్ని తీసుకొని 400కో 500కో 600కో పెట్టేసి కూర్చుందాం. ఎందుకంటే గ్యాప్ డౌన్ అయిపోయింది, మళ్ళీ ఇంత మంచి షార్ప్ క్యాండిల్ 15 మినిట్స్లోనే పడిపోయింది, ఇంకెంతైనా పడుతుంది కావచ్చు అనే ఒక ఓవర్ థింకింగ్ అండ్ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా మనకి. సో దాంట్లో ఏమవుతుంది అంటే ఒక 400కో 500కో పెట్టేస్తారు. అప్పుడు మార్కెట్ ఏం చేస్తుంది, ఇక్కడనే ఆడింది, మళ్ళీ ఇలా వెళ్ళినప్పుడు ఈ క్యాండిల్ యొక్క హై ఉంది చూసారా, దాన్ని బ్రేక్ చేసిందా, వెళ్ళిపోయిందా అంటే ఇప్పుడు మీరు పుట్ సైడ్ తీసుకున్నారు, 200లో తీసుకున్నారు, 170 పెట్టారు స్టాప్ లాస్, సెల్ ఆర్డర్ ఒక 400 500 పెట్టారు అనుకుందాం. మరి ఇక్కడ మీ స్టాప్ లాస్ బ్రేక్ చేసింది అంటే ఒక 20 పాయింట్స్ 30 పాయింట్స్ మీరు తీసుకున్న కాడి నుంచి లాస్ అయితే మీరు తీసుకున్నారు కదా. ఓకే ఫైన్, మరి ఇప్పుడు ఏం చేద్దాం, అరే ఆల్రెడీ పెరుగుతుంది కదా ఈడ తీసుకుందాం అనేసి ఇటు సైడ్ ఒక కాల్ బై చేశారనుకుందాం, అది కూడా 200 రేంజ్ అనుకోండి, మరి దానికి స్టాప్ లాస్ ఎక్కడ పెడతారు,
అది 400-500 ఆల్రెడీ ఇక్కడ పడదు కదా, ఖచ్చితంగా ఇంకా మంచి మూమెంట్ ఇస్తుంది. ఇక్కడ కూడా మీరు ఒక 500 మీద పెట్టిల్లనుకోండి, అది అటు కూడా పోకుండా ఎక్కడి నుంచి బిస్కెట్ చేసి మళ్ళీ వచ్చింది కదా. మరి ఇటు కూడా స్టాప్ లాస్ హిట్ అయింది కదా. మరి ఇక ఇప్పుడు పుట్ సైడు స్టాప్ లాస్ హిట్ చేపించి ఇటు కాల్ సైడు స్టాప్ లాస్ హిట్ చేపిస్తే ఇట్లా పోనీ ఎందుకులే, ఒక మనం 200లలో కొన్నాం కదా, పోనీ ఒక 250కో లేకపోతే 300కో సెల్ ఆర్డర్ పెట్టేద్దామని పెడతారా? పెడతారు. 300లో సెల్ అబ్బా 100 పాయింట్స్ వచ్చాయి. మీరు తీసుకున్న 1 or 2 లాట్స్కి ప్రాఫిట్ మీకు మంచిగానే కనిపిస్తుంది, నాకు తెలుసు. సో సరే ఇంత వచ్చింది కదా వదిలేద్దాంలే అనుకుంటాం, అస్సలు ఇంకెంత మీదికి వెళ్ళిపోతుందో అని ఖచ్చితంగా చెప్తున్నా. ఈ మధ్యలో మళ్ళీ ఖచ్చితంగా ఫ్రెష్గా బై ఆర్డర్ చేస్తారు, దాని యొక్క స్టాప్ లాస్ ఖచ్చితంగా హిట్ అవుతుంది ఇక్కడ, అవునా కదా. మరి ఇలా ఉంటుంది. అదే మీరు ఎప్పుడైతే స్టాప్ లాస్ని మీరు తీసుకునే స్ట్రైక్ ప్రైస్కి కింద పెడతారో అది మానుకోండి, ఓకేనా. కానీ చాలా వరకు 100కి 99% పీపుల్స్ స్టాప్ లాస్ని కింద పెట్టుకుంటూనే కూర్చుంటారు. అది ఎక్స్పెషల్గా మన ఎఫ్ఎన్ఓ కాదు, ఆప్షన్ వాళ్ళకి అస్సలు సెట్ అవ్వదు. నిజంగా చెప్తున్నాను. నువ్వు వదులుకోవడానికి ఒక 20-30 పాయింట్స్ నువ్వు ఉన్నావు అనేసి, అంటే నేను వదిలేసుకుంటాను నా క్యాపిటల్ నుంచి ఒక 20-30 పాయింట్స్ అనుకుని నువ్వు ఎన్ని లాట్స్ అయితే పెడతావో ఆ లాట్స్కి ఇప్పుడు కింద స్టాప్ లాస్ ఉంది చూసారా, అది తీసేసుకుంటుంది. ఎందుకు మరి ఆ 20-30 పాయింట్స్ ఎందుకు వదిలేస్తున్నారు? ఆ స్టాప్ లాస్ అనేది ఆపోజిట్ వేలో పెట్టి చూడండి, మీకు ఆ 20-30 పాయింట్స్లో వచ్చే ప్రాఫిట్ కూడా సాలిడ్గా ఉంటుంది, ఓకేనా. ఇప్పుడు 100 రూపాయలకు కొన్న అదో 1000 రూపాయలకు పోయింది, లేకపోతే 5 రూపాయలకు 10 రూపాయలకు కొని అదో 200లకు 300 పోయింది. అరే అప్పటిదాకా నిజంగా చెప్పండి, మీరు అప్పటిదాకా దాన్ని చూసుకుంటా మీరు దాన్ని ఏం కదల్చకుండా ఒక 5 రూపాయలలో లేదంటే 10 రూపాయల ప్రైజ్ని కొని అది ఒక మంచి ర్యాలీ తీస్తుందని మీకు తెలుస్తున్నా మీరు ఒక 100కా 200కా 300కి అక్కడి వరకు మీరు దాన్ని హోల్డ్ చేస్తారా? అస్సలు చేయరు. మ్యాక్సిమం 100 దాటిందంటే చాలు తీసేద్దాం. ఎందుకంటే కొన్నదే 5 రూపాయలకు 10 రూపాయలకు, అది ఎక్కడనో 100కు పోయింది, అరే ఇంకా ఎందుకు రా అన్న ఫీలింగ్లోనే తీసేస్తారు. మళ్ళీ పెరిగింది, అది మళ్ళీ మీరు చూడంగానే ఒక 200కి 150 రేంజ్ మధ్యలో ఆడింది అనుకోండి, మళ్ళీ సేమ్ 10కో 20కో ఉన్న తీసుకుంటారు, మళ్ళీ దాని నుంచి ఒక 50కి 100కి. అంటే అక్కడ ఏంటి అంటే మీకు అసలు తెలీదు, అక్కడ సెల్ ఆర్డర్ ఎక్కడ పెట్టాలో తెలియదు, అది ఎక్కడ దాకా పోయి ఆగుద్దో మీకు తెలియదు. ఎందుకు అట్లా తెలియకుండా మీరు ఎందుకు చేస్తున్నారు? ఒక్కవేళ బెడ్సి కొట్టి కిందికి జరిగింది అనుకోండి, ఏమైతుంది చెప్పండి. ఇక్కడ 5-10 రూపీస్లో కొన్నారు కదా, ఫస్ట్ మీరు మహా అంటే ఒక బ్యాంక్ నిఫ్టీ గురించి చెప్పుకుందాం. 10 రూపీస్ అనుకుందాం, 300 రూపీస్ కదా. 10 రూపీస్ అంటే ఒక 3000 పెట్టిల్లు అనుకున్నాం, ఒక 10 లాట్లు తీసుకున్నారు, మీకు అది 100కి వెళ్ళిపోయింది, మీకు ఇక్కడ ప్రాఫిట్ కనబడింది. నేను ఎంత ప్రాఫిట్ అని చెప్పాను, ఎందుకంటే అది ఓవర్ ఎక్స్పెక్టేషన్, ఇలాంటివి ఎప్పటికీ జరగవు. సో వాటిని నేను ఇప్పుడు చెప్పి మీకు మీకు వాటి మీద ఇంట్రెస్ట్ అనేది నేను ఇంకా బిలీవ్ అంటే దాన్ని ఇంకొంచెం పెంచేలా చేయాలని అనుకోవట్లేదు. కాకపోతే సమ్ ప్రాఫిట్ వచ్చింది, అబ్బా వచ్చిందిరా అంటారు, మీరు ఊరుకుంటారా? పోనీ మళ్ళీ రిపీటెడ్గా అదే 20లో తీసుకుందాం అనుకున్నారు అనుకోండి, అక్కడ మీరు అవే 10 లాట్స్ పెడతారా? పెట్టరు. ఎందుకంటే మీకు ఇక్కడ ప్రాఫిట్ కనబడుతుంది కదా, అరే అంత కొంచెం అమౌంట్ పెడితే నాకు అంత వచ్చింది, ఇప్పుడు ఇంకొంచెం ఎక్కువ పెడతాం, ఆల్రెడీ మనకు ప్రాఫిట్ వచ్చింది కదా. మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి ప్రాఫిట్కి చాలా డిఫరెన్స్ ఉంది. సో దాన్ని మనం ఇక్కడ తీసుకుందాము, ఇంకొంచెం ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది అని చెప్పేసి ఇక్కడ వచ్చిన ప్రాఫిట్ని చూసిలా దాన్ని మొత్తం కూడా తీసుకొచ్చి ఇక్కడ పెట్టి వదిలేసుకుని పోయిన వాళ్ళు కూడా బొచ్చడు మంది ఉన్నారు. ఆ 20కి ఉంటారు, అది ఆల్రెడీ మోస్ట్లీ అది 100 దాటి మీరు ఇవన్నీ అనుకొని మీరు థింక్ చేసేసరికి అది 200కి వెళ్ళిపోద్ది. ఇక మిగిలింది ఇంకొక 200 నుంచి 300కి వెళ్ళడానికి ఎంత టైం పట్టాలి, 20 నుంచి 100కి పోవడానికి ఎంత టైం పట్టాలి, ఓకేనా. మీరు ఇది లైవ్లో చూస్తే చాలా చాలా బాగా అర్థమవుతుంది. ఓకే, నేను ఎప్పుడన్నా అంటే నాకు కుదిరినప్పుడు కాదు, మార్కెట్ అలాంటి మూమెంట్ తీస్తుంది అనేసి మాకు అనిపించినప్పుడు నేను లైవ్ చేయడానికి ట్రై చేస్తాను, ఓకేనా. మీకు తెలుస్తుంది, ఎందుకంటే మనం అక్కడ ఆగలేము. ఖచ్చితంగా చెప్తున్నాను, 10 రూపీస్ పెట్టింది 100కి రాగానే తీసేసేటోళ్ళు బొచ్చడు మంది ఉన్నారు. ఒక్కవేళ ఆ 10 రూపీస్ది 10 లాట్స్ కాకుండా
దాని పక్కన ఇంకొక సున్నానో లేకపోతే ఇటు ఏదో ఒక అంకె కనుక యాడ్ అయితే 50లోనే క్లోజ్ చేసే వాళ్ళు ఉన్నారు. సో మార్కెట్ని మీరేంటి అంటే దాన్ని లక్ అంటూ ఉంటారు. లక్ ఉండాలి, అదృష్టం ఉండాలి. స్టాక్ మార్కెట్లో అదృష్టం కాదు ఉండాల్సింది, పేషెన్సీ ఉండాలి. స్టాక్ మార్కెట్ ఎటు వెళ్తుంది ఏంటి అనేది అబ్జర్వ్ చేసుకునే అంత నీకు ఉంటేనే నువ్వు ఇందులో సర్వేలు అవుతావు. ఓకేనా? లేదు అనుకుంటే ఎంతే ముచ్చట. ఓకే, సో ఇక్కడ ఇవి చూసాం కదా. అందుకే నేను చాలా వరకు ఏంటి అంటే స్టాప్ లాస్ అనేది ఆపోజిట్లో పెడతా ఉంటాం. ఓకేనా? స్టాప్ లాస్ అనేది ఆపోజిట్లో పెడితే నాకే కానీ నా క్లయింట్స్కే కానీ ఒక 20-30 పాయింట్స్ వచ్చినా చాలు మేము తీసుకునే లాట్స్కి. అంటే నేను హెవీగా తీసుకుంటున్నా అని చెప్పట్లేదు, కానీ చూడండి, మనం ఒక 10,000 పెట్టినాము, ఇవాళ ఒక 500 వచ్చినాయి అంటే హ్యాపీయే కదా, ఎంత రిలీఫ్గా ఉంటుంది అంటే. అదే ఒకవేళ 10,000 పెట్టి అందులో ఒక 200 పోతానే అన్నా కూడా 200 పోతానే అనిపిస్తుంది. ఇప్పుడైతే అది రికవర్ అయ్యి ఇంకొక 200 ప్లస్లో కనిపిస్తుంది. చాలే 200 అయినా అనుకుంటావా? అలా అనుకోగలిగితేనే ఉంటావు నువ్వు. కాకపోతే మన వాళ్ళు ఏంటంటే అబ్బా 200 పోతానే అంటాడే తప్పించి 200 ప్లస్లో కనిపించినప్పుడు తీయడు. మేము తీస్తాం. అందుకే అంటున్నా, మాకు ఆ 20-30 పాయింట్స్ చాలు. ఇప్పుడు నన్ను అడిగితే స్టాక్ మార్కెట్లో ఎన్ని పాయింట్స్ వరకు నువ్వు ఉంచుతావు అంటే అక్కడి వరకు హోల్డ్ చేస్తావు అని అడిగితే నేను 30-40 పాయింట్స్ కన్నా ఎక్కువ చేయము. ఇన్ కేస్ అక్కడ మా టార్గెట్ ఏదైతే ఉండదో మేము సెల్ ఆర్డర్ని కూడా మేమే చెప్తాం కదా. సో దాన్ని బట్టి అందులో వచ్చే పాయింట్స్, ఒకవేళ కొంచెం మంచి మూమెంట్ ఇచ్చింది అనుకోండి 100 పాయింట్స్ వచ్చినది. అలా అనేసి ఎవ్రీ టైం 100 పాయింట్స్ రావాలంటే రాదు, క్లయింట్స్కి తెలుసు. సో ఇక్కడ ఏంటంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే, నా స్ట్రక్చర్ గురించి పక్కా పెడితే నా ట్రేడింగ్ గురించి పక్కా పెట్టేస్తే, ఎప్పుడైతే మీరు స్ట్రైక్ ప్రైస్కి ఒక బయింగ్ అనేది చేస్తున్నారు అంటే దాని స్టాప్ లాస్ కింద కాదు. మీరు తీసుకున్న 520లో తీసుకుంటే 500లో 480లో స్టాప్ లాస్ పెట్టుడు కాదు, ఆపోజిట్లో ఏదైనా ఒక స్ట్రైక్ని మీరు చూడండి, ఆ స్ట్రక్చర్ చూడండి అంటున్నాను అందుకే. ఓకేనా? సో ఆ స్ట్రక్చర్ మీకు తెలిస్తేనే మీరు ప్రాఫిట్ అనేది తీస్తారు. ఇప్పుడు ₹1 పోకుండా ఒక 20 పాయింట్లు వస్తాయి పెట్టుకో అనేసి అంటే నీ దగ్గర ఒక ₹1,00,000 ఉన్నాయి, నీకు 20 పాయింట్లు ఖచ్చితంగా వస్తాయి, ఎటు పోవు పెట్టు అంటే నువ్వు ఆ ₹1,00,000 డేర్ చేయగలుగుతావు. ఉంటాయో తెలియదు, 50-50 చాయిస్ అంటే నువ్వు పెడతావు 1,00,000 పెట్టు మరి. అంటే నీకు ఆ 20 పాయింట్స్ అనేది నువ్వు 1,00,000 ఎలా పెడుతున్నావు, నీకు నమ్మకం ఉంటే ఓకే 20 పాయింట్స్ వచ్చినా చాలు. 20 పాయింట్స్ వస్తాయి పర్లేదు, 20 పాయింట్స్ అంటే నేను ఒక ₹1,00,000 పెడితే నాకు ఇంత మనం ఉంటుంది కదా, మనకి ఆలోచన మనం తీసుకునే స్ట్రైక్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట వచ్చే ప్రాఫిట్ అనేది. సో నువ్వు కౌంట్ చేసేసుకొని పెట్టేసుకుంటావు, అది నీకు ఏంటంటే హెల్తీగా ఉంటుంది. స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ 3:30కి అయిపోగానే కొంచెం పీస్ ఆఫ్ మైండ్గా ఉంటావు. తీసి పక్కా పెట్టేసి ఆ సెల్ ఛార్జింగ్ పెడతావు, ఎందుకంటే మార్నింగ్ నుంచి ఉంటుంది కాబట్టి ఛార్జింగ్ డౌన్ అయిపోద్ది కదా, తీసి ఛార్జింగ్ పెట్టేస్తావు. ఇంట్లో వర్క్స్, ఇప్పుడు అలాగే హౌస్ వైఫ్ అనుకోండి, ఇంట్లో పనులు చేసుకోవాలి. లేదు బాయ్స్ అనుకోండి, కాసేపు ఇప్పటిదాకా కుంపలనే ఉంటాం కదా, ఎటు పోలేం. ఈవెంట్ పోయినా కూడా నిజంగా చెప్తున్నాను, చాలా వరకు చూసా నేను ట్రేడింగ్ టైంలో, నేను అబ్జర్వ్ చేసుకుంటే కూడా నేను అన్నీ తిరుగుతాను. నువ్వెక్కడ తిరుగు ప్రపంచంలో నీ మైండ్లో మాత్రం ఇదే రన్ అవుతూ ఉంటుంది. నువ్వు అక్కడ ఉన్న దాని మీద ఫోకస్ చేయలేవు బయటికి వెళ్తే. ఓకేనా? సో అలాంటి టైంలో నువ్వు బయటికి కూడా ఎందుకు, లోపల ఉన్న ఏదైనా ఒక్కటే అర్థమవుతా. అదే దీన్ని పక్కా పెట్టేసి నువ్వు ఒక ఈవినింగ్ టైంలో బయటికి వెళ్ళి వాళ్ళ కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి 5 o'clock వరకు బయటికి వెళ్ళి 6 to 7 అలా తిరిగేసిరా, కొంచెం రిఫ్రెషింగ్ ఉంటుంది నీకు. ఓకే, అలా నేర్చుకోండి. హెల్తీ టిప్స్ అని చెప్పట్లేదు, కాకపోతే మేము అలా చేస్తున్నాం, కొంచెం స్ట్రెస్ అనేది ఫ్రీ అవుతారు అనమాట. ఓకేనా? సో ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ ఏంటి, ఇప్పుడు ఈ స్ట్రక్చర్ ఇదంతా ఉంది కదా, నా స్ట్రక్చర్లో బ్యాంక్ నిఫ్టీని నేను ఎలా చూస్తాను అంటే మంత్లీ వైజ్లో డిఫరెంట్ ఉంటుంది. సో ఇప్పుడు దాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయడం అంటే చాలా చాలా టైం పడుతుంది, అది మీకు ఇందులో అస్సలే అర్థం కాదు. ఎందుకంటే అన్నీ ఒక దాంట్లో పెడితే ఎక్కువ స్ట్రెస్ అయిపోతుంది అనమాట బ్రెయిన్కి. సో అలా కాదు, ఆల్మోస్ట్ కొంచెం హీట్ అయ్యే ఉంటారు ఈ టైం వరకు. సో ఇంకా ప్రెజర్ పెట్టాను, కాకపోతే జస్ట్ చిన్న ఐడెంటిఫికేషన్ కోసం. ఇప్పుడు నేను తీసుకునే బ్యాంక్ నిఫ్టీలో 400 పాయింట్స్
1000 కానీ 500 పాయింట్స్ స్ట్రక్చర్స్లో నేను ఈ 400 పాయింట్స్ రేంజ్లో ఉందా లేదా ఈ ప్రైస్ యాక్షన్ అనేది నేను చూసుకున్నాను. ఓకేనా, చూడండి మనకి ఇక్కడ క్లోజింగ్ 55,352లో అయింది. ఓకే, ఇప్పుడు 55,100 పుట్ ఉందండి, 300 చేంజ్ ఉంది. ఇక్కడ 500 పాయింట్స్ అంటే ఇక్కడే కదా. సో ఇక్కడ మనకి 400 పాయింట్స్ 344 ఉంది, ఇక్కడ 520 ఉంది. అది వర్క్ కూడా కాదు. అట్లీస్ట్ ఒక 500 కాకుండా 1000 స్ట్రక్చర్లో ఉందా అని చూసుకున్నా కూడా అక్కడ కూడా లేదు. ఎక్కడ ఉంది మనకు 1500 పాయింట్స్ రేంజ్. చూడండి ఇక్కడ 54,600 పుట్. ఓకే, అండ్ 55,600 కాల్. ఇక్కడ కూడా 400కి ఎక్కువనే ఉంది. అవునా, మీరు చూస్తున్నారు కదా. అవునా కదా, 54,600 177 ఉంది. అండ్ 55,900 కాల్ అనేది 300లో ఉంది. ఆల్మోస్ట్ ఇంకొక 80 పాయింట్స్ ఎక్కువనే ఉంది కదా. అంటే 400 పాయింట్స్ రాలేదు కాబట్టి మార్కెట్లో ఇంకో వోల్టాలిటీ అనేది ఉంది. ఏం చెప్తున్నారు మేడం? మీరు అనుకున్న డైరెక్షన్లో మార్కెట్ లేకపోతే ఇంకా వోల్టాలిటీ ఉందని ఎట్లా చెప్తారు? నేను అనుకున్నది కాదు, ఇక్కడ నేను అబ్జర్వ్ చేసింది మీకు చెప్తున్నా. ఓకేనా, సో ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ ఏంటంటే కొంచెం మంత్లీ వైజ్ది కదా, కరెక్ట్గా అర్థం కాదు మీకు. ఓకే ఫైన్, దీన్ని నేను సెన్సెక్స్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఇవాళ ఎక్స్పైరీ అయిపోయింది కదా, సో పక్క పెట్టేయండి. ఎక్స్పైరీల గురించి మనం మాట్లాడొద్దు. సో నెక్స్ట్ 3rd జూన్ ఎక్స్పైరీ ఉంది. ఓకే, మనకు ఇప్పుడు రేపటి నుంచి మళ్ళీ నెక్స్ట్ వీక్ స్టార్ట్ అయినట్టే కదా సెన్సెక్స్. ఓకే, సెన్సెక్స్లో ఎలా, బ్యాంక్ నిఫ్టీ వీక్లీ వైజ్లో 400 పాయింట్స్ 450 పాయింట్స్. అదే సెన్సెక్స్ సెగ్మెంట్కి ఏంటి 600 to 650, హార్డ్లీ అది ఎప్పుడో ఒక్కసారి 700. దాన్ని ఎక్కువ కౌంట్ చేయము, కానీ 600 to 650 రేంజ్ అనేది రెగ్యులర్గా ఉంటుంది. ఎక్కడ 500 ఆర్ 1000 1500 పాయింట్స్ స్ట్రక్చర్స్లో. ఓకే, ఇవాళ క్లోజింగ్ అనేది 81,551లో అయిపోయింది కదా. ఇక్కడ మనం ఫస్ట్ 1000 చూద్దాం. 81,100 ఇక్కడ 641 ఉంది. అండ్ ఇటు 81,900. అసలు మన టార్గెటే 600 to 650, అది వన్ సైడే ఇచ్చింది. ఇది చూడండి, అంటే ఇక్కడ 1000 రేంజ్లో మనం తీసుకునే స్ట్రక్చర్ లేనట్టే కదా, ఆ ప్రైజ్ లేనట్టే కదా ఆ స్ట్రక్చర్లో. సో దీన్ని మీరు ఈ వీక్ అబ్జర్వ్ చేయండి. ఇప్పుడే కొత్తగా చూస్తున్న వాళ్ళు ఈ వీడియోనే ఫస్ట్ చూస్తున్నారు అనుకుంటే మాత్రం దీన్ని చాలా జాగ్రత్తగా విని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సెన్సెక్స్ అనేది మీకు ఇక్కడ 1000 స్ట్రక్చర్లో 641 ఉంది, 81,100. అంటే క్లోజింగ్ నుంచి 500 అటు ఇటుగా. ఓకే, 500 to 400 పాయింట్స్. ఇక్కడ మనకు 641 ఉంది. అండ్ 81,900 కాల్ ఏమో 751 ఉంది. సో ఇక్కడ వర్కౌట్ అవ్వలేదు. 1500 రేంజ్లో కూడా అది అవ్వదు. ఆల్మోస్ట్ ఒక వన్ సైడే మనం తీసుకునే సెల్ ఆర్డరే ఉంది ఇక్కడ. ఓకేనా, బయింగ్ సైడ్ చేసే బయింగ్ పక్క పెట్టేయండి, సెల్ ఆర్డరే ఇక్కడ మనకి రిప్రజెంట్ అవుతుంది బయింగ్ ప్రైస్లో. సో వర్కౌట్ అవ్వదు కదా. మరి మనం తీసుకునే ఈ 300 పాయింట్స్ 600 పాయింట్స్ని మనం ఎక్కడున్నాయి ఐడెంటిఫికేషన్ చేయాలి కదా. అప్ సైడ్ డౌన్ సైడ్ చూద్దాం పదండి. ఇక్కడ 80,100 దగ్గర 312 ఉంది. ఓకేనా, జాగ్రత్తగా చూడండి, అబ్జర్వ్ చేసుకోండి. థియరీ పార్టే ఉంటుంది, కానీ మీరు ఈ థియరీ పార్ట్ని మీరు కరెక్ట్గా నేర్చుకుంటే మాత్రం ఖచ్చితంగా స్టాక్ మార్కెట్లో ఎంతో కొంత ప్రాఫిట్ తీస్తారు, ఎస్పెషల్ ఆప్షన్స్లో. ఓకేనా, ఇక్కడ నేను చెప్పేదంతా కూడా ఎడ్యుకేషనల్ పర్పస్లేనండి. మీకు నచ్చితేనే మీరు కంటిన్యూ అవ్వండి. ఓకే, అండ్ 80,100లో 312 ఉంది మనకి. మరి క్లోజింగ్ ఎక్కడ ఉంది 81,551. 81,500 ఎక్కడ ఉంది మనకు, 80,100 పుట్ ఎక్కడ ఉంది. ఆల్మోస్ట్ 1500 పాయింట్స్ రేంజ్లో మనకి వన్ సైడ్. మీరు జాగ్రత్తగా చూడండి, ఇక్కడ మీకు చూపిస్తున్నా నేను. 81,551లో క్లోజింగ్ ఉంటే మనకి 300 రేంజ్లో 80,100 పుట్ ఉంది. ఆల్మోస్ట్ 1500 రేంజ్లో. అండ్ ఈ పుట్ సైడ్, కాల్ సైడ్ ఎక్కడ ఉంది ఇక చూడండి, ఇక్కడ మీకు కనిపిస్తుందా
395 అనిపిస్తుంది, 82,900. మోస్ట్లీ 83,300లో ఉంది 300 అనేది కాల్ సైడ్. అంటే ఇటు 2000 పాయింట్స్, ఇటు 1500 పాయింట్స్ రేంజ్లో 300 కనిపిస్తుంది కదా. మీకు ఇక్కడ ఇంకొంచెం ఈజీగా మీకు అర్థం కావడానికి ఇక్కడ ఒక మంచి మూమెంట్ ఇస్తుంది, ర్యాలీ ఇస్తుంది అని చెప్పడానికి మంచి ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఈ 80,100 పుట్ ఉంది సరే, దీన్ని మీరు యాడ్ చేసుకోండి. అండ్ 82,900 కాల్ ఉన్న 83,300 పుట్టు, సారీ కాల్, ఇది కూడా 2 కాల్స్ అన్నమాట. ఈ 2 కాల్స్ని మీరు యాడ్ లిస్ట్లో యాడ్ చేసుకోండి. ఒకసారి మళ్ళీ చెప్తున్నాను, 82,900 కాల్ అండ్ 83,300 కాల్. ఓకే, ఈ 2 కాల్స్ 1 పుట్. ఓకే, ఈ 3 కాల్స్ని మీరు యాడ్ లిస్ట్లో యాడ్ చేసుకోండి. రేపు మార్కెట్ క్లోజ్ అయ్యాక అసలు ఏం జరిగింది అనేది ఒకసారి మనం చూద్దాము. రన్నింగ్ మీకు అది నేను చెప్తే ఏంటి అంటే, అరే ఇప్పుడు ఒకరు చెప్తే వినే స్టేజ్లో ఇప్పుడున్నాము అంటే అసలే లేవు, చాలా వరకు లేరు. ఇంట్లో మాటనే ఇంటలేరు. నేనెవరో తెలియదు, నా ముచ్చట మీరు ఇంటరని నేను ఎందుకు అనుకుంటాను. కాకపోతే ఒక ట్రైల్ వేయొచ్చు కదా, అంటే ఓకే ఇది నమ్మొచ్చా లేదా అనేది రేపు ఒక్కరోజు మీరు ఎలాగో 9:15 to 3:30 మార్కెట్లో కూర్చుండాలి. ఈ 3 కాల్స్ని జస్ట్ అట్లా మీరు యాడ్ లిస్ట్లో యాడ్ చేసుకొని అబ్జర్వ్ చేయండి. అరే ఏమవుతుంది అనేది మీరు చూడండి. ఓకే, మిమ్మల్ని నేను డైరెక్ట్గా ఇక్కడ కాల్ తీసుకోండి, బై చేయండి, లేకపోతే ఇన్ని పాయింట్స్ వచ్చినాయి, ఇన్ని సంపాదించినాం, ఇంత చేసినాం, ఇక ఇంత లగ్జరీగా ఉన్నాం, అంత సినిమాలు ఏం లేవు. అర్థమైందా? నేర్చుకోండి. మనకు వచ్చే ఒక 20-30 పాయింట్లు అయినా పర్లేదు, మనకు అది మంచి ప్రాఫిటే. కాకపోతే మనం 1,00,000 2,00,000 పెడుతున్నాము. లేకపోతే ఇక్కడ ఇంకొకటి ఏంటి చెప్పినా, ఒక 50,000తో 1,00,000 రూపాయలతో వచ్చినాడు, అరే డబల్ చేయాలిరా అని చూస్తాడు. అదే ఒక 10 లక్షలు పెట్టుకున్నాడు ఏం చేస్తాడు తెలుసా? 10 లక్షలు ఉన్నాయి, కనీసం ఒక 50,000 20,000 వచ్చినా చాలనుకుంటాడు. ఓకేనా? క్యాపిటల్ ఎంత పెద్దగా ఉంటే వాళ్ళ యొక్క పాయింట్స్ రేంజ్ అనేది అంత తగ్గుతుంది. సో మనం 1,00,000 ఉన్నా కూడా అలాగే ఆలోచిస్తే ఏంటంటే, వాళ్ళకి 10 లక్షలు ఉన్న కానీ 20 వచ్చినా చాలు అనుకుంటే మనకు 2,000 వచ్చినా చాలు కదా, 1,00,000 2,00,000కి నెలకి, సారీ నెలకి అంటున్నాం, నార్మల్గా ఒక వీక్లీ వైజ్లో వేసుకుంటే. మరి సో మినిమం ఇప్పుడు బయట కూడా 1 lakh బయట తీసిన ఆల్మోస్ట్ ఒక 3 to 4 అయితే నడుస్తుంది బయట. ఆల్మోస్ట్ ఒక 2 weeks అటు పోయినా మనకి ఇంకా 2 వారాలు తిన్నా మనకు మిగులుతుంది కదా. అర్థమవుతుందా? సో అలా ఉంటుంది. అంటే బయట నుంచి తెచ్చి పెట్టండి అని చెప్పట్లేదు, జనరల్గా చెప్తున్నాను అంతే. ఓకేనా? ఎందుకంటే ఎప్పుడు కానీ క్యాపిటల్ని గుర్తుపెట్టుకోండి, మీరు బయట నుంచి తెచ్చి పెడితే ప్రెజర్ ఎక్కువ ఉంటుంది. మీ ఓన్ క్యాపిటల్ అంటే నార్మల్గా సేవింగ్స్ ఉంటాయి చూసారా, చిన్న చిన్నగా చేసుకొని 50,000 1,00,000 అయింది ఉన్నాయి కదా అని పెట్టుకున్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే, ఈ నెల ప్రాఫిట్ రాకుండామే నేను పెట్టుకున్న క్యాపిటల్ అయితే నాకు సేవ్ ఉంది కదా, సాల్తి నెక్స్ట్ మంత్కి వెళ్ళిపోతా, నెక్స్ట్ మంత్ ఏమన్నా వస్తాయి కావచ్చు. అదే నువ్వు బయట నుంచి తెచ్చి పెడితే ఏమవుతుందంటే, మంత్ అయిందంటే నువ్వు ఆడ ఇంట్రెస్ట్ అయినా కట్టాలి, లేకుంటే చిట్ అయినా కట్టాలి, ఏదో ఒకటి చేయాలి కదా. మరి వాటికి మళ్ళీ నీకు ఇక్కడ ప్రాఫిట్ రావడం కోసం నువ్వు ఇక్కడ ఎక్కువ ప్రెజర్ తీసుకుంటావు. కర్మగాలు ఏమన్నా పోయినాయి అనుకో, అవి పోతే ఈడ కట్టాల్సినవి కూడా నువ్వు మళ్ళీ ఇళ్ళ నుంచి తీసి కట్టాలి. సో డబల్ అన్నమాట. సో వీటిని మళ్ళీ రికవరీకి మళ్ళీ నెక్స్ట్ మంత్ నువ్వు అలాగే వెళ్ళిపోతూ ఉంటావు. సో అలా ఉండొద్దు అనుకుంటే కొంచెం సేవింగ్ అనేది ట్రై చేయండి. సేవింగ్ చేసుకుంటూ ఒక 50,000 ఇప్పుడు నేను పెట్టినా పర్లేదు, నాకు ఈ మంత్ ప్రాఫిట్ రాకుండా పర్లేదు, నేను కొంచెం నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటాను, తర్వాత నెక్స్ట్ మంత్ చూద్దాంలేండి అన్నట్టుగా ఉన్నా కూడా అఫ్కోర్స్ షార్ట్ టర్మ్లో మీకు ప్రాఫిట్ కనిపించకపోవచ్చు, కానీ లాంగ్ టర్మ్లో మాత్రం ఖచ్చితంగా మీకు ప్రాఫిట్ అనేది మీ డిమాట్ అకౌంట్ ఉంటుంది. ఓకేనా? సో ఓకే, ఇదండి ఇవాళ వీడియో. చాలా లెంతీ అయిపోయింది చాలా రోజుల తర్వాత. ఓకే ఫైన్, మీరు ఇక్కడ దాకా వచ్చి చూస్తున్నారు, ఇంతవరకు విన్నారు అనుకుంటే మాత్రం మధ్యలోనే బోరు కొట్టేసి వెళ్ళిపోతే నేను ఏం చేయలేను. కాకపోతే లాస్ట్ వరకు ఇంటే మాత్రం మీరు రేపు అది ఒకసారి ట్రై చేయండి. మీకు రిజల్ట్ ఏంటి అనేది మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. రేపు మళ్ళీ మనం వీడియో చేసుకునేటప్పుడు ఒకసారి వాటి గురించి కూడా మాట్లాడదాం. ఓకేనా? అండ్ మీకు నా కంటెంట్ వర్త్ అనుకుంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి, మర్చిపోమాకండి. ఓకే, బాయ్.